న్యూఢిల్లీ వేదికగా మరోసారి రాజకీయ వేడి రాజుకోబోతోంది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు వేదిక కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఎన్డీఏ నేతలు పలు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీంతో ప్రతిపక్షం నుంచి తీవ్రమైన వ్యతిరేకత తప్పదంటున్నారు రాజకీయ నిపుణులు. మరి ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలు ప్రధానంగా చర్చకొస్తాయి? ప్రభుత్వ వ్యూహం ఏంటి? ప్రతిపక్షాల ఎత్తుగాళ్లు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? దేశ రాజకీయాల్లో కీలక ఘట్టంగా భావిస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. 4 వారాల పాటు సాగే ఈ సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగ్లు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు బిల్లుల్ని సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ప్రజలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు, కొత్త విధానాలు, ఆర్థిక అంశాలు, పరిపాలనకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. ఈసారి అత్యంత కీలకంగా మారిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ అమలు ఒకటి. మహిళకు శాసనసభల్లో, లోక్సభల్లో 3వ వంతు రిజర్వేషన్ కల్పించే చట్టం ఇప్పటికే ఆమోదం పొందినప్పటికీ అమలుకు అవసరమైన తదుపరి ప్రక్రియలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదే సమయంలో లోక్సభ స్థానాల పునర్విభజన, జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్నిర్మాణం వంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై అధికార పార్టీని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నిర్ణయాలు, ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన అంశాలపైన సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వస్తుల విస్తరణ, ఆర్థిక వృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. పెండింగ్లో ఉన్న పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపచేయటమే లక్ష్యంగా అధికార పక్షం వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. గత కొన్ని పార్లమెంటు సమావేశాలను పరిశీలిస్తే ప్రతిపక్షాల నిరసనలు, సభ వాయిదాలు పాడటం, స్పీకర్ వెల్లులోకి వెళ్లి ఆందోళనలు, వాకౌట్లతో హోరెత్తించడం కనిపించాయి. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఉండకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రజలకు సంబంధించిన కీలక బిల్లులు, విధాన నిర్ణయాలు పెండింగ్లో ఉండటంతో సభ సజావుగా సాగాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. పార్లమెంటు సమావేశాలు కేవలం చట్టాల ఆమోదానికే పరిమితం కావు. దేశంలోని ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదికగా, ప్రజల తరపున ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించే అత్యున్నత ప్రజాస్వామ్య వేదికగా సభ నిలుస్తుంది. అందుకే ప్రతి సమావేశం దేశ రాజకీయ దిశను నిర్దేశించే కీలక ఘట్టంగానే రాజనీతివేత్తలు భావిస్తారు. ఒకవైపు ప్రభుత్వం తన పాలనా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో జరిగే ప్రతి పరిణామం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతుంది. మరి ఈసారైనా గతం కంటే మెరుగ్గా మన నాయకులు వ్యవహరిస్తారా? వేచి చూద్దాం.